ఇది ఇంపార్టెంట్ మనకు. హల్లెలూయా. పాటల ద్వారా దేవుడు తన నామానికే మహిమ తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఉత్తర ప్రత్యుత్తర భాగం ద్వారా కూడా మనతో మాట్లాడాడు. అదేవిధంగా వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు కనుక సౌండ్ పెట్టుకు తప్ప వాక్యం ద్వారా కూడా మాట్లాడే దేవుడు కాబట్టి, వాక్యమైనటువంటి దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని మనము వినాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా. వాక్యం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది క్షణికావేశంతో ఉరిపెట్టుకొని సత్యంలో చూస్తున్నాం. వాక్యం లేక బండి కింద, బస్సుల కింద, గ్యాస్ పోస్తున్నాం. చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళలో వాక్యం లేదు. క్షణికావేశం వలన ఇలాంటి వాళ్ళు ఉరిపెట్టుకొని కూడా చచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అదే వాక్యం మనలో ఉంటే ఇలాంటి పనులు చేయము. హల్లెలూయా. ఆ వాక్యం అనేది దేవుడు మనకు. హల్లెలూయా. అలాంటి వాక్యం దగ్గరికి మనం రావాలి. ఆ దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. హల్లెలూయా. మనకు ఇంకొక మంచి మాట ఈరోజు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. ఈ 91వ కీర్తన. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. మన కుటుంబాలలో ఎలాంటి జ్వరాలే కానీ, ఎలాంటి కష్టాలే కానీ, ఎలాంటి ఇరుకులే కానీ, ఎలాంటి ఇబ్బందులే కానీ, ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉన్నా, ఒకవేళ నిద్ర పట్టకున్నా, మన శరీరంలో సరైనటువంటి ఆరోగ్యము లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నట్టయితే ప్రతి సమస్య నుంచి కూడా విడుదల కలిగించే దేవుడు కాబట్టి చదువు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదవాలి. మనం హల్లెలూయా. ఈ వాక్యం చదివితే మనం ప్రార్థన చేసిన దానితో సమానం. ఈ వాక్యము మనం చదివితే వాక్యము ప్రార్థన చేసిన దానితో సమానం. అందుకే మోసే భక్తుడి యొక్క వాక్యాన్ని వ్రాశాడు. ఈ వాక్య భాగం ద్వారా చదివి ఎంతో మంది స్వస్థతను అందుకున్నారు. గడే చప్పట్లు కొట్టండి. ఏ దైవజనుడు ప్రార్థన చేయకపోయినా, ఏ మందిరానికి వెళ్ళకపోయినా, మన కుటుంబాలలో మనమే ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదవాలి. ఒకవేళ మనకు చదువు రాకపోతే ఇతరుల ద్వారా, చిన్న పిల్లల ద్వారానైనా చదివించుకోవచ్చు దీన్ని మనం. 91వ కీర్తన గుర్తుపెట్టుకోండి. కీర్తన అనేటువంటి అధ్యాయం మన అందరికీ గుర్తుంటుంది. కీర్తన అనేటువంటి పేర్లు కూడా మనకు ఉంటాయి. దీంట్లోనే 91వ కీర్తన గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దైవజనుడు నీకు ఫోన్ కలవకపోవచ్చు, లేకుంటే స్విచ్ ఆఫ్లో ఉండొచ్చు, లేకుంటే ఇంకెక్కడో ఉండొచ్చు, లేకుంటే మీ ప్రార్థనకు కూడా సమయం లేకపోవచ్చు. దీన్ని కనుక మనం చదివినట్టయితే ప్రతి సమస్య నుండి దేవుడు విడుదల కలిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. విడుదల కలిగించేటువంటి దేవుడు ఈ వాక్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మోషే గారు రాసినటువంటి ఈ యొక్క కీర్తనను మనం చదువుకుంటున్నాం ఈరోజు. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వాడు. హల్లెలూయా. మహోన్నతుడు ఎవరు అని అంటే ఆయన ఒక్కడే ఉన్నతుడు, మహా ఉన్నతుడు. మహా ఉన్నతుడు అంటే అందరికంటే పైనామమైనది. హల్లెలూయా. అందరికంటే పైన ఉన్నటువంటి వాడు మహా ఉన్నతుడు. ఆయనటువంటి అంత ఆయన కంటే పైన ఎవరు కూడా లేరుగా. ఆయనే మహా ఉన్నతుడు. అందుకే అంటున్నాడు మహోన్నతుని చాటున మనం ఉండాలి. మహోన్నతుని చాటున మనం ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు ఏమంటున్నాడు అంటే ఆయన చాటున కనుక మనం ఉన్నట్టయితే అపాయం నుండి మనం తప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. బాధల నుండి మనం తప్పిస్తాడు, ఇరుకుల నుండి తప్పిస్తాడు, ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, సమస్యల నుండి తప్పిస్తాడు, రోగాల నుండి తప్పిస్తాడు, అప్పుల నుండి తప్పిస్తాడు, సాతాను గాని బారి నుండి కూడా
మనందరికి తప్పించనీకి ఆయన సమర్థుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం ఎవరి చాటున ఉండాలనంటే మహోన్నతుని చాటున ఉండాలి, ఆయన చాటునే ఉండాలి మనం. అందుకే ఇంకొక మాట ఏమంటున్నాడంటే సర్వశక్తుని నీడను విశ్రమించేటువంటి వారముగా మనం ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన నీడలో మనం ఉండాలి, ఆయన యొక్క నీడలో మనందరం కూడా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు సర్వశక్తుని నీడను విశ్రమించాలి మనకు. హల్లెలూయా. విశ్రాంతి అంటే విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. మనకు సమాధానం లేనప్పుడు, మన కుటుంబాలలో నెమ్మది లేనప్పుడు, మన కుటుంబాలలో ఆనందం లేనప్పుడు, మన కుటుంబాలలో గొడవలు జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం చదవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనకు విశ్రాంతి కావాలి అని అంటే ఆయనలోనే మనకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. ఆయనలోనే మనందరికీ కూడా విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి లేక చాలా బాధపడుతున్నారు ఈ కాలంలో, నెమ్మది లేక బాధపడుతున్నారు, అనేకమైనటువంటి అవస్థలతో బాధపడుతున్నారు ఈ లోకస్తులు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన చాటున గనక మనం ఉన్నట్టయితే, ఆయన నీడన గనక మనం ఉన్నట్టయితే ఆయన మనకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకునేటువంటి సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా మనకు విశ్రాంతినివ్వరమ్మా. ఈ లోకంలో ఉన్నటువంటి మన తండ్రి కానీ, మన తల్లి కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఇంటెనక వారు కానీ, పరిచయం ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ విశ్రాంతి ఇచ్చేవారు ఎవరు కూడా లేరు. విశ్రాంతి ఇచ్చేవారు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. విశ్రాంతిని ఇచ్చేటువంటి వాడు. ఆయన నీడలో మనం ఉండాలి, ఆయనకి ఎప్పుడు అందుబాటులో మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయనే నాకు ఆశ్రయము. హల్లెలూయా. ఆయనే నాకు ఆశ్రయము. 91వ కీర్తన. ఆయనే మనకు ఆశ్రయం. హల్లెలూయా. ఈరోజు ఇది ఆశ్రయంగా మనకుంది మందిరం. దీని నీడలో మనం ఉన్నాం. మనం కూడా దేవుని యొక్క నీడలో మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఆయనే నాకు ఒక ఆశ్రయము. ఆశ్రయముగా మనం భావించాలి. మన ఆశ్రయం ఎవరున్నా కానీ ఈ మందిరం కట్టి గాలితో పర్వత కొట్టకపోతుంది, ఇది భూకంపం వస్తే కూలిపోవచ్చు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, కానీ ఆయన కనుక మనకు ఆశ్రయంగా ఉన్నట్టయితే ఆయన ఏ కొదువ లేకుండా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నా కోట కూడా ఆయనే. కోట కోట అంటే ఎత్తైనటువంటి కోట. మన వరంగల్ కోట ఉన్నది, అవునా? చూసి ఎవరైనా వరంగల్ కోటను చూడండి. సరే, రాతి కోట ఉన్నది, కంచు కోట ఉన్నది, మట్టి కోట ఉన్నది, చాలా రకాలైనటువంటి కోటలు ఉంటాయి. కోటలు ఎందుకు కట్టుకునేదని అంటే శత్రువు మనపై దాడి చేయకుండా. గట్టిగా చప్పట్లు కొడదాం. శత్రువు ఏ క్షణానైనా ప్రార్థన అనేటువంటి కోట మనకు ఉండాలి, ప్రార్థన అనేటువంటి ఆశ్రయం మనకు ఉండాలి. వాక్యం చదవడమైనా ప్రార్థన చేయడమైనా ఒక ఆశ్రయంలాగా ఉంటుంది, ఒక కోటలాగా ఉంటుంది. అందుకే అంటున్నాడు నేను నమ్ముకొను నా దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? ఈ లోకంలో బంధువులను నమ్ముతున్నావా? స్నేహితులను నమ్ముతున్నావా? ఇరుగు పొరుగు వారిని నమ్ముతున్నావా? ఎవరిని నమ్మినా ఫలితం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, యేసుని నమ్మినా మోక్షముందిరా, యేసుని నమ్మినా మోక్షముందిరా. హల్లెలూయా. అందుకే మనం యేసునే నమ్మాలి. యేసు ఒక్కడే దేవుడు ప్రపంచానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన కోట అని మనం నమ్ముకోవాలి. యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తున్నాడట? యెహోవా గురించి మనం చెప్పుకోవాలి. ఎవరి గురించో చెప్పుకుంటాం. పనికిరాని ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అన్ని అక్కరాని ముచ్చట్లు అని మనం అనుకుంటాం. ఎవరి గురించో చెప్తాంటాం, ఎవరి గురించో చెప్తాంటాం. వాళ్ళ గురించి, మన వ్యతిరేకుల గురించి చెప్తాంటాం, మనకు గిట్టని వారి గురించి చెప్తాంటాం. ఆ విధంగా కాకుండా ఇక్కడ అంటున్నాడు ఎవరి గురించి చెప్పుకోవాలట? యెహోవాను గూర్చి మాత్రమే మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. యెహోవాను గూర్చి మనం ప్రకటన చేయాలి. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం ప్రకటించాలి, ఆయన నామాన్ని ఇతరులకు మనం ప్రకటించాలి. యెహోవా గురించే మనం ఇతరులకు చెప్పాలి మనం. హల్లెలూయా.
మంచి దేవుడు అని చెప్పాలి. అందుకే 3వ వచనములో అంటున్నాడు, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. వేటగాడంటే ఎవరండి? వేటగాడంటే మనకు తెలుసు కదా, వాడు ఎక్కడో పొంచి ఉంటాడు, వాడు వలలోయ ఎక్కడో పొంచి ఉంటాడు, దుష్టుడు పొంచి ఉంటాడు, ఎదురుగా రాడు, వాడు ఎక్కడో పొంచి ఉంటాడు. అవునా? వేటగాడు ఏం చేస్తాడు? ఒక వల పట్టుకొని వస్తాడు, గింజలు చల్లుతాడు, వాని దగ్గర ఓల ఉంటుంది, ఆ పక్షులన్నీ ఆ వల దగ్గరికి రాగానే వాడు వల విసురుతాడు, దాంట్లో పడ్డవన్నీ కూడా వానికి పడైపోతాయి. ఇది వేటగాడు. వేటగాడు అని అంటే ఒకడు దొంగ అనుకోవచ్చు, వాడిని ఒక వ్యభిచారకుడు అనుకోవచ్చు, ఒక మోసగాడు అని. అందరూ వేటగాని కింద లెక్క. వేట చేసేటువంటి వాళ్ళు మన నాశనం చేయడానికి ఒక వేట చేస్తున్నాడు వాడు, మనం నిర్కుల వేటనికి వేటగాని ఉరిలో నుండి కూడా ఏం చేస్తాడంటే ఆయన నిన్ను విడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. వేటగాని ఉరి అని అంటే నీ అప్పులు కావచ్చు, నీ రోగాలు కావచ్చు, నీ కష్టాలు కావచ్చు, నీ కన్నీరు కావచ్చు, నీ వేదన కావచ్చు, నీ శత్రువు కావచ్చు. వాడు వేటగాడు. వాడు హలోయ ఏ వేటైనా చేస్తాడు, వాడు ఏ వేటైనా చేస్తాడు. ఆ వేటగాడు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, పక్షులు చూసినప్పుడు వల వేయడం వ్యర్థం అని ఉన్నది. గట్టిగా చప్పలు కొట్టండి. అందుకే ముందు వెనుక చూసుకుంటూ మనం వెళ్ళాలి. మనందరం ముందు వైపు చూస్తూ ఉంటాం, కానీ యెహోవాట మన వెనుకటి భాగాన్ని కావాలి కాస్తాడట. హల్లెలూయా. మనం ఆయనతో ఉన్నట్టయితే, ఆయన నీడ మనకు ఉన్నట్టయితే, ఆయన యొక్క తోడు మనకు ఉన్నట్టయితే, ఆయన మన కోటగా ఉన్నట్టయితే మన వెనుకటి భాగాన్ని కావాలి కాస్తాడు. మన వీపు ఎవరికైనా కనిపిస్తుందా? ఎవ్వరికి కూడా కనపడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, వేటగాని ఉరిలో నుండి కూడా మనం వినిపిస్తాడు. ఓసారి అనుకుంటాం ఒక ప్రమాదం జరుగుతుంది, జరిగినా కానీ మనం సేఫ్గా బయటికి వెళ్తాం, అక్కడ మనల్ని తప్పించాడు ఆయన. హల్లెలూయా. ఏదో ఒక రకంగా సాతానుగాడు ఈ యొక్క వేట అనేది మన మధ్యలో ఉంచాడు. అందుకే వేటగాని ఉరిలో నుండి ఆయన నేను విడిపిస్తాడు. నాశనకరమైనటువంటి తెగులు, నిన్ను నాశనం చేసేటువంటి రోగం, నిన్ను నాశనం చేసేటువంటి అప్పుల వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చలేరా? కౌలు రైతులు చచ్చిపోతలేరా? ఎంతమందిని మనం చూస్తున్నాం. భర్త ఒక మాట అన్నాడని భార్య చనిపోతున్నది, తండ్రి ఒక మాట అన్నాడని పిల్లలు చనిపోతున్నారు, అందరూ కూడా చనిపోతున్నారు. ఆవేశానికి తట్టుకోలేక అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాశనకరమైనటువంటి తెగులు నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. వాడు అనేక పేర్లు ఉన్నాయి వానికి. హల్లెలూయా. వాడు అబద్ధికుడు, మోసగాడు, అన్యాయస్తుడు, వ్యభిచారి, వేటగాడు, అనేక రకమైనటువంటి పేర్లు వానికి ఉన్నాయి. నాశనకరమైనటువంటి తెగులు. హల్లెలూయా. అంటే నాశనకరమైనటువంటి తెగులు అని అంటే మంచాల పడిపోవడం, లేవలేని స్థితిలో ఉండడం, లేవలేనటువంటి నాశనం చేస్తా అంటాడు వాడు. హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయనికి, నాశనం చేయనికి, అంతే కదా. అవసరమైతే మనిషిని హత్య చేయనికి కూడా వస్తాడు దొంగ. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా. హల్లెలూయా. నాశనకరమైనటువంటి తెగులు, ఎన్నో తెగుల నుండి మనల్ని రక్షించాడు దేవుడు, ఎన్నో రోగాల నుండి మనల్ని కాపాడాడు, అనేకమైనటువంటి అపాయాల నుండి మనల్ని కాపాడాడు. అందుకే అంటున్నాడు నాశనకరమైనటువంటి తెగులు. ఒకప్పుడు నాకు నాశనకరమైనటువంటి తెగులు వచ్చేసేది. హల్లెలూయా. మరణానికి చేరువైపోయాను నేను. ముఖమంతా ఎట్లయిపోయిందంటే నల్లగా ఒక పెంకలాగా తయారైందమ్మా. హల్లెలూయా. ఒక పెంక ఎట్లా ఉంటుంది? అవి ఆ రకంగా నా ముఖం అంతా వికారమైపోయాది. ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఆ రకంగా ఉన్నాను నేను. నాశనకరమైనటువంటి తెగులు నాలోనికి వచ్చాది. హల్లెలూయా. అప్పుడు నేను దేవుల్లో లేను. ఒకవేళ ఉన్నా నామకార్థంగా జీవిస్తున్నాను, దేవుడి పాటలు బావుడు పాడే, కానీ మళ్ళీ నా పని, నా ఉద్యోగం నేను చేయడమే. ఉద్యోగం అంటే త్రాగుడు అనేటువంటి ఉద్యోగం. అందుకే ఇక్కడ అంటున్నాడు నాశనకరమైనటువంటి తెగులు రాకుండా కూడా ఆయన ఏం చేస్తాడట? మనలను నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించేవాడు. హల్లెలూయా. ఎవ్వరు కూడా రక్షించరమ్మా మనలను. ఏ వ్యక్తి కూడా మనల్ని కాపాడలేరు. ఎవ్వరు కూడా కనురెప్ప పాటులో మనల్ని ప్రతి అపాయం నుంచి ఈ క్షణం వరకు మనల్ని కాపాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు అంటే ఏ తెగులు రాకుండా. తెగులు అంటే మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఒక తెగులు వచ్చేది మనకు. హల్లెలూయా. ఏం తెగులు వచ్చేదండి? కరోనా అనేటువంటి తెగులు వచ్చేది. ఆ తెగుల నుంచి కూడా ఎంతోమంది మంచి మంచి ధనవంతులు, కోటీశ్వరులు చనిపోయారు. ఎంతోమంది సేవకులు కూడా చనిపోయారు. ఎంతోమంది చనిపోయారు దాని నుండి, ఆ బారి నుండి, ఆ తెగుల నుంచి
నాశనకరమైనటువంటి తెగులు, భయంకరమైనటువంటి తెగులు, మళ్ళీ అది మాయ తెగులు మళ్ళీ రాబోతుంది వాళ్ళందరినీ పట్టి పీడించడానికి. అయినా ఏం కాదు, అంతిమ విజయం ఆయనలోనే ఉన్నది. హల్లెలూయా. జీవించినా మరణించినా ఇక యేసు కోసమే జీవిస్తామని మనకు ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా. అదే చైనా దేశంలో చాలా మంది కోటీశ్వరులు ఈ డబ్బు నాకు ఎందుకని రోడ్ల మీద పడేసినటువంటి రోజులు ఉన్నాయి. రోడ్ల మీద పడేస్తే వానికి కరువు ఉన్నది, నాకు కూడా అంటుతుందని ఆ యొక్క ప్రతి కరెన్సీ నోట్ను కూడా ఎవరు కూడా ముట్టుకోలేదమ్మా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక నాశనకరమైనటువంటి తెగుల నుండి కూడా దేవుడు మనలందరినీ కాపాడి రక్షించనీకి సమర్థుడు. ఇంతవరకు రక్షించినందుకు ఆయన గట్టిగా తప్పట్లు కొడదాం. ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో, ఆయన రెక్కల క్రింద, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. హల్లెలూయా. ఆయన రెక్కలతో ఒక తల్లిని చూసినట్టయితే గాలి దుమారంలో చిక్కుకున్నటువంటి తన కుమార్తెనే కానీ తన కుమారుని కానీ ఏది లేకున్నా తనకున్నటువంటి కొంగుతోటి కూడా తన కుమారుని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. మన దేవుడు కూడా రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని అంటున్నాడు. మనందరినీ కూడా తన రెక్కలతో ఏ అపాయం రాకుండా, ఏ రాళ్ళ వర్షం వచ్చినా, ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా, ఎంతమంది భయంకరమైనటువంటి అలజడిలో మనం చిక్కుకున్నా కానీ ఆయన యొక్క రెక్కల కింద మనందరినీ సురక్షితంగా ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కూడా కలుగుతుంది. హల్లెలూయా. ఆయన రెక్కల కింద మనకందరికీ ఆశ్రయం కూడా కలుగుతుంది. ఆశ్రయం అని అంటే నిలువ నీడ, ఒక ఇల్లు మనకు ఒక ఆశ్రయం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒక నీడలాగా మనకు ఉండేటువంటి దేవుడు, ప్రతి అపాయం నుంచి తప్పించుటకైనా సమర్థుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, ఆయన రెక్కల కింద మనలను కప్పును అని అంటున్నాడు. ఆయన సత్యము కేడెమును డాలునైనది. హల్లెలూయా. ఆయన సత్యవంతుడు అన్నటువంటి దేవుడు మనందరికీ కూడా తెలుసు. ఆయనే సత్యం. సత్యం అనగానే యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ అంటున్నాడు కేడెమును. హల్లెలూయా. కేడెం అంటే తెలుసా అమ్మా? అందరూ తెలుసు కానీ చెప్పరు. కేడెం అంటే తెలుసా? కేడెము అని అంటే బంగారంతో నీకు ఏం కేడెం, 91 కేడెం ఏమంటారు దాన్ని? కేడెం అంతే కదా. అయితే అది ఎప్పటికి కూడా మెరుస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేడెం ఏంటిదని అంటే ఒక ఉక్కు కవచం. అలనాడు ఎవరు గోలియాతు చేసుకున్నటువంటి కవచములాగా మనకు ఉంటాడు. హల్లెలూయా. కేడెం అంటే కేడెముతో మనల్ని కప్పుతా అంటాడు. వర్షం వచ్చినప్పుడు మనం ఏ రకంగా గొడుగు పట్టుకుంటుంటామో, ఎవరైనా దుస్తులు వచ్చినప్పుడు ఏదో గోడ చాటుకో, చెట్టు చాటుకో, మనుషుల చాటుకో ఏ రకంగా అయితే దాగి ఉంటామో ఆ రకంగా ఆయన ఒక కేడెముతో మనలందరినీ కూడా ఆయన కప్పుతాడట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కేడెమును డాలునై ఉన్నది. హల్లెలూయా. డాలంటే మనందరూ తెలుసు, పెద్ద కత్తి. డాలంటే పెద్ద కత్తిలాగా కూడా ఉన్నది. ఆ ఖడ్గము ఏం పని చేస్తుందట? గిద్యోను ఖడ్గం. హల్లెలూయా. గిద్యోను ఒకటేసారి 1000 మందిని చంపేశాడట. హల్లెలూయా. గిద్యోను దేవుడు అంత బలం ఇచ్చిండు ఆయన. కానీ పిరికివాడు అయినప్పటికీ కూడా ఆయనకు బలం ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 5వ వచనం కనుక మనం ధ్యానించినట్టయితే, రాత్రి వేళ కలుగు భయముకైనను. రాత్రి వేళ వాళ్ళని భయపెట్టాలి మన దాంట్లో అందరం కూడా భయపెట్టాలి. హల్లెలూయా. అందరం కూడా సర్వసాధారణంగా భయపడే వాళ్ళం. ఎంతో గొప్ప వాళ్ళైనా మీదికి ధైర్యం సాహసాలు చేసినట్టుగా నేను ముందుకు వెళుతానని అనేటువంటి వారే. కానీ ఆయన ఏం చేస్తాడని అంటే ఆయన అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయం. హల్లెలూయా. భయం ఎవడు కలిగిస్తాడంటే సాతాను గాడు. భయము సాతాను గాడు కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ కలుగు ఎగురు బాణముకైనను. హల్లెలూయా. పగటి వేళ కలుగు ఏంటట?
పగటి వేళ ఏం కలుగుతుందట చదవండి రమ్మా. పగటి వేళ ఆ ఎగురు బాణాన్ని కూడా మనం తప్పించే సమర్థుడు ఆయన. హల్లెలూయా, మనం నమ్మాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయానికి కూడా ఎంత భయం అయినా కానీ ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా, ఎంత భయం ఉన్నా ధైర్యం ఇచ్చేటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మామూలు వాడు కాదు, మామూలు వాడు కాడు, సర్వ శక్తిమంతుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, అందుకే అంటున్నాడు 6వ వచనం గారు చదివినట్టయితే చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు. హల్లెలూయా, అది ఎన్ని కథలు చేసినా ఎన్ని అవి చేసినా కానీ ఇక్కడ అంటున్నాడు నువ్వు ఎంత భయం ఉన్నా నీకు ఏదున్నా కానీ చీకటిలో సంచరించు తెగులుకైనను. హల్లెలూయా, ఈ తెగులు ఎప్పుడు వస్తుందని అంటే చీకటిలోనే వస్తుంది. హల్లెలూయా, చీకటిలోనే వస్తారు. నిన్నటి దాకా మన స్నేహితులు బాగానే ఉంటారు, తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నాకు జ్వరం వచ్చిందన్న, నాకు జ్వరం వచ్చింది అక్క చెల్లి అంటారు. ఎందుకు ఒకటేసారి ఆ రకంగా వస్తుంది అని అంటే, ఎందుకు ఆ రకంగా వస్తుంది అని అంటే రాత్రుల్లోనే జ్వరం వస్తుంది. హల్లెలూయా, ఎందుకంటే రాత్రులు కూడా మనకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వాక్యాన్ని కనుక మనం ధ్యానించాలి. అందుకే అంటున్నాడు మధ్యాహ్నమందు పాడు చేయు రోగంకైనను. హల్లెలూయా, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఒకవేళ అనుకోని పరిస్థితులు కనుక మనం ఇంటిలో పడుకొని ఉన్నట్టయితే, ఒకవేళ మనం పండుకొని ఉండైతే ఏ దోమో ఏదో ఒకటి కుడుతుంది, సాయంత్రం అది కవర్ అయిపోయి తెల్లారి వరకు మనకు జరగదు. ఈ యొక్క ఎప్పుడు ఈ యొక్క మధ్యాహ్నం అందు కలుగు రోగం ఎప్పుడు వస్తుంది అని అంటే మధ్యాహ్నం పూటనే మనకు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, కొంతమంది అంటారు జ్వరం వచ్చినట్టు అవుతుంది, నాకు ఎట్నో అవుతుంది, తలనొప్పిలాగా అవుతుంది, ఒళ్ళు తిరిగినట్టు అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం అందే అది మనకు స్టార్ట్ అవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే వాటికి కూడా నువ్వు భయపడకుందువు. హల్లెలూయా, నువ్వు వాటికి కూడా నువ్వు భయపడకుందువు. దేనికి కూడా మనం భయపడాల్సినటువంటి పని లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు గడియ తప్పదు. ఎందుకంటే ఎంతమంది మనల్ని ఏ రకంగా అనుకున్నా, ఎంతమంది కుటిల యత్నాలు చేసినా, ఎంతమంది మనలను నాశనం కావాలని చూసినా, ఎంతమంది ఏది కావాలని చూసినా కానీ ఆయన కృప, ఆయన నీడ, ఆయన కేడెము, ఆయన డాలు, ఆయన యొక్క కోట మనలో గనుక ఉన్నట్టయితే ఎలాంటి భయంకు గురిగాము. అందుకే ఇక్కడ అంటున్నాడు నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది పడినను అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా, అపాయం వలన ఎప్పుడు కూడా రాదు మనకు. అందుకే ఆసాను ఎదిరించనీకి చాలా సైన్యం వస్తున్నది. హల్లెలూయా, చాలా సైన్యం వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని చూసి ఆసా ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి బయలుదేరినటువంటి ఆసా ఆ గుర్రం మీదకి వెళ్ళి దిగి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో 14వ వచనంలో మనం ఒక మాట మనం ధ్యానించుకుందాం. 14వ అధ్యాయం 11వ వచనం నుండి ఆయన చేసినటువంటి ప్రార్థన. తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా సహాయము చేయము. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయముందనీయకుమని ప్రార్థింపగా యెహోవా కూషీయులను ఆశా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా, చదవనిక. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా
కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము బలము చేతను పారిపోయారు. హల్లెలూయా. ఎంత సైన్యం ఉన్నదట ఆసా దగ్గర? విస్తారమైనటువంటి సైన్యము చేతిలో బలము లేని వారికి బలం ఇచ్చేటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకైతే ఏం బలం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి బలం నాకైతే లేదు. ఎందుకంటే మీదికి అట్లా ఉన్నాయి కానీ బలం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే, దేవుని యొక్క నీడ ద్వారానే నేను ఈ రకంగా మీకు బోధించగలుగుతున్నాను, ఈ రకంగా నేను చెప్పగలుగుతున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, బలము లేని వారికి ఏమిస్తాడట ఆయన? సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. హల్లెలూయా. నీకన్నా ఎవరు లేరు. అందుకే అంటున్నాడు 10,000 మంది. అందుకే దావీదు అంటున్నాడు 10,000 మంది పైబడిన పదిలముగా ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారము. ఏం చేస్తాడట? బలము లేని వారికి కూడా సహాయాన్ని ఇచ్చి జనులు మీకు భయపడేటట్టు కూడా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకున్నట్టయితే 8వ వచనం, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతూ ఉంటది. హల్లెలూయా. మన మీద ఎవరైనా చెడ్డ ప్రయత్నం చేసినా, దుష్ప్రయోజనం చేసినా, మన మీద ఎలాంటి నిందలు మోపినా, అవమానాలు మోపినా, చేయని నేరానికి ఇంకేదైనా చేసినా కానీ, ఇంకా ఏదైనా చేసినా కానీ ఆయన అంటున్నాడు, నీవు కన్నులారా చూస్తుండగా. హల్లెలూయా. నీవు కళ్ళతో చూస్తావంటున్నాడు. హల్లెలూయా. కళ్ళతో చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మీదనే కానీ, దేవుని సేవకుల మీదనే కానీ, మందిరాల మీదనే కానీ ఎక్కడ ఎలాంటి దుష్ప్రభావం చేసినా కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అనంటే భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. హల్లెలూయా. చెడ్డ పనికి ప్రతిఫలం ఉన్నదండి, మంచి పనికి కూడా ప్రతిఫలం ఉన్నది. వాని వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. గడిగా చెప్పగలం. మన క్రియల వల్లనే, మన క్రియలు, మానవులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడట? మన అంతరంగంలో ఉన్నటువంటి చెడును చూస్తాడు ఆయన. మనలో ఉన్నటువంటి దుష్మ ప్రవర్తన చూస్తాడు, మనలో ఉన్న గర్వాన్ని చూస్తాడు, మనలో ఉన్న అహంకారాన్ని చూస్తాడు, మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు భక్తిహీనులకు ప్రతిఫలము తప్పకుండా కలుగుతుంది. హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఎవరండి? ఎవరు తెలుసా? భక్తిహీనులు అంటే ఎవరు? బలహీనులు అంటే ఎవరు? బలహీనులు అంటే ఎవరు కదా? బలహీనులు. హల్లెలూయ. రక్తహీనులు అంటే ఎవరు? రక్తం లేనివారు అంతే కదా. బలహీనులు అంటే బలం లేనివారు, భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. భక్తిహీనులు అంటే అందుకే అంటున్నాడు భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. భక్తిహీనుల కట ప్రతిఫలము కలిగేది మనం చూస్తాం. ఎవరైనా మనం చెడుగా మనపై నిందలేసినా, మనపై అవమానాలు వేసినా, మనపై హేళన చేసినా కానీ ఒక రోజు వాడు ఏం చేస్తాడంటే వాడు అనుభవిస్తాంటే మనము దేవుడు తప్పకుండా మనకు చూపిస్తాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తిహీనులకు ప్రతిఫలం కలుగగా ప్రతిఫలము కలుగును. 9వ వచనం
యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు భక్తుడు, నీవే నా ఆశ్రయమని. నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నన్ను ఆదుకునేటువంటి వాడవయ్యా, నీవే నాకు సహాయం చేసేవాడవయ్యా, నీవే నాకు సహాయం చేసేవాడవయ్యా. ఎందుకంటే చెప్తున్నా, ఎందుకంటే ఆయన అంటున్నాడు ఇక్కడ, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా నీవు చేసుకొని ఉన్నావు గనుక ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి అంటున్నాడు. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును కూడా సమీపించదు. గట్టిగా చెప్పకూడదని. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. హల్లెలూయా. నేను దేవుళ్ళని నేను సమర్పించుకొని రాకముందు నా కుటుంబంలో ఎప్పటికీ రోగాలు, ఎప్పటికీ ఏడుపులు, ఎప్పటికీ బాధలు, ఎప్పటికీ ఇరుకులు. ఇప్పుడు కనుక ఆ సమస్యలు ఉంటే నేను ఒక్కరోజు కూడా సేవ చేయలేను. నేను ప్రతిదినం సేవ చేస్తాను. నేను హల్లెలూయా. నాకు ఆ బలం ఇచ్చాడు ఆయన, నాకు ఆ శక్తిని ఇచ్చాడు. ఆయన నీడలో ఆయనతో నేను నడుస్తా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఈ గుడారంలో ఏది కూడా జరగదు, ఏది కూడా సడన్గా జరగదు. అంటే జరగదని కాదు, జరుగుతుంది, కానీ ఊహించని పరిణామం జరగదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు ఏ అపాయము రాదు. ఎందుకు అపాయాలు ఎందుకు రావు? ప్రతిదినం మేము వెళ్తూ ఉంటే మా ముందే బైకులు పోతాపడ్డాయి ఉన్నాయి. హల్లెలూయా. మా ముందున్నే కార్లు ఢీకొన్నాయి ఉన్నాయి. కొద్దిగా మేము కూడా వాటిని గుద్దేటువంటి వాళ్ళం. అలాంటి సందర్భాలు ఇట్టున్న వాళ్ళకి జరుగుతాయా, బయటకు పోయిన వాళ్ళకి జరుగుతాయమ్మా? బయటికి పోయిన వాళ్ళకి. హల్లెలూయా. బయటికి పోయినటువంటి వారికే జరుగుతాయి. ఇట్టున్న వాళ్ళు ఏమంటారు? సురక్షితంగా ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు ఏ అపాయం ఏమీ రాదు, ఏ తెగులును, మళ్ళీ ఏ తెగులు కూడా మనకు రాదు. హల్లెలూయా. ఒకవేళ వచ్చినా తానంతట అదే నేను వెళ్ళిపోతున్నాయో ఇక నేను ఉంటున్నాయో మీ ఇంట్లో నేను ఉండలేనని అదే ఆరామ్సే వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎన్ని కుటుంబాలలో భార్యాభర్తలు పిల్లలతో ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతిదినం? ఎన్ని కుటుంబాలు చేస్తూ ఉన్నాయి? మరి అపాయం రమ్మంటే రాదా? అందుకే అంటున్నారు ఇక్కడ, తెగులు రమ్మంటే రాదా? గుడారం అంటే మన ఇల్లు అండి, గుడారం అంటే మన ఇల్లు. నేను ఒకటే చెప్పొద్దని సేవ పోయేటప్పుడు, ప్రార్థన చేయకపోతే మీరు అన్నం తినద్దు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోకపోతే అన్నం తినకూడదు. ఇది ఆజ్ఞ. ఎప్పుడు కూడా ప్రార్థన మనలను కాపాడుతుంది, ప్రార్థన మనలను రక్షిస్తుంది, ప్రార్థన మనలను అనేకమైనటువంటి అపాయాల నుంచి, తెగుళ్ళ నుంచి మనలను కాపాడుతుంది. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, హల్లెలూయా, నా గురించి ఎవరు ప్రార్థన చేయాలండి? పోయేటప్పుడు అఫ్కోర్స్ నేను ప్రార్థన చేసుకొని వెళ్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు నేను చేసుకొని వస్తాను. మార్గ మధ్యలో తోడై ఉండాలని ఎవరు ప్రార్థన చేయాలి? కుటుంబంలో వారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు కూడా రాదు, నాశనకరమైనటువంటి తెగుళ్ళు రావు, అనుకోకున్నటువంటి సడన్ గా రావు. చదువు, నీ మార్గములన్నిటిలో హల్లెలూయా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేనికోసం దూతలకు ఆజ్ఞాపిస్తాడండి? దూతలు ఎక్కడ ఉంటాయి? దూతలు కూడా వస్తారా మనతో? అమ్మా ఇటు వినండి, దూతలు కూడా మనతో ఉంటాయా? ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తప్పకుండా ఉంటాయండి. హల్లెలూయా. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మరి నేను కాపాడాలంటే ఎవరు? కనురెప్ప పాటలో చెప్పానుగా ఇంతకుముందు, తల్లి తన బిడ్డను ఏ రకంగా అయితే సురక్షితంగా కాపాడుకుంటారో ఆ రకంగా దేవుడు మనల్ని కాపాడడానికి కనురెప్ప పాటలో మనందరినీ కూడా తప్పించడానికి సమర్థుడైన. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నింటిలో. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాట పాడాడు,
పాట రచించాడు. ఇప్పటికి కూడా ప్రతి సంఘాలలో కూడా పాటలు పాడతారండి. హల్లెలూయా. ఆ పాటను పాడతారు. నీ మార్గములన్నిటిలో నీవేనా ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన నివసించునా. హల్లెలూయా. అంటే మన మార్గాలలో కూడా, అవునా, మన ఇంటికాడ చెప్తా అంటాం అమ్మ టాట, నాన్న టాట, చెల్లి టాట అని చెప్తా అంటాం. మరి మధ్యలో టాట ఎవరు చెప్పారా? ఎవరు అంటారా మనకు? వట్టి బాటసార్లు కనబడతారు మనకు. హల్లెలూయా. కానీ ఎల్ల వేళలా మనకు దేవుని హస్తము తోడుగా ఉంటుంది అన్నాడు అర్థం అక్కడ. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో ఏ మార్గమైనటువంటి కానీ మార్గం, హల్లెలూయా, ఒకని మార్గం అట తన దృష్టికి యథార్థంగానే కనబడుతుంది. నేను చేసేది మంచిదే, నేనేను చేసేది మంచిదే, కానీ తుదకది మరణమునకు దారి తీస్తే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎంతమంది అండి, ఎంతమంది చూస్తలేమండి. ఇప్పుడే మాట్లాడిపోయాడు బ్రదర్, అడ్రస్ లేదు. ఇప్పుడే పోయిండు బ్రదర్, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడే పోయిండు బ్రదర్, అవుట్ అయిపోయాడు. రోగాలు ఎట్లున్నాయండి, రోగాలు ఎట్లున్నాయి? ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎక్కడ పడిపోయిన గ్యారెంటీ ఉందా? కానీ ఉన్నప్పుడు మాత్రం అది నాదని ఇది నాదని అది పడబోకు, చివరికి ఏది రాదు నీ వెంట. ఏమవుతుందండి మనతోటి? చెప్పండి, మనతోటి ఏమవుతుంది? ఏం రాదా? ఎవరు రారా? ఎవరు రారా మనతోటి? ఏమి రాదా? హల్లెలూయా. మనతో వచ్చేది ఆయన యొక్క దీవెన, ఆశీర్వాదం, మేలులు, కనికరం. హల్లెలూయా. మనతో వస్తాంటాయి. అవి సాక్షిగా నిలబడతాయి మన దగ్గర. అవి మనం భూమి మీద చేసినటువంటి క్రియలను, మంచి అయినను సరే చెడ్డవైనను సరే, ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట మనందరం కూడా నిలబడవలసిందే. హల్లెలూయా. న్యాయపీఠం ఎదుట మనందరం కూడా నిలబడవలసిందే. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో ఏ మార్గం అన్న కానివ్వండి. అందుకే నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. ఈ రోజులలో భార్య పోయే మార్గం భర్తకు తెలియదు, భర్త వెళ్ళే మార్గం భార్యకు తెలియదు, పిల్లలు వెళ్ళే మార్గం తల్లిదండ్రులకు తెలియదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎవరు ఎడిపోతున్నారో తెలియరు, చెప్పకుండానే జరిగిపోతున్నాయి ఇక్కడ. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. గట్టిగా తప్పనుకోండి. హల్లెలూయా. నిన్ను గూర్చి, నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట ఆయన. హల్లెలూయా. తన దూతలకు ఆజ్ఞాపిస్తా ఉంటాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. హల్లెలూయా. పాదములకు రాయి. ఎప్పుడైనా పోటరాలు తాగని ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నాకు పోటరాయి తాగలేదు అన్న వాళ్ళు ఎవరు అన్నారా? కదా. కానీ ఆయన నా మీద తర్వాత మనకి ఏ పోటరాయి తాగలేదు. గట్టి తప్పలు పట్టండి. అది నీ పొరపాటు వల్లనో, నీ గ్రహపాటు వల్లనో, నువ్వు చూడంతనో జరగచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. సాతాను కూడా యేసు ప్రభువుతో ఇదే మాట మాట్లాడాడు. మీరు చదివిలో లేదో విన్నదో లేదో, సాతాను కూడా ఒకసారి యేసు ప్రభువుకు ఇదే క్వశ్చన్ వేశాడు. ఏం క్వశ్చన్ అంటే, నువ్వు ఇక్కడ నుండి ఏది ఈ కొండ మీదకి కింద దొరుకు, నీ దూతలు వచ్చి నేను కాపాడుతాయేమో అన్నది అక్కడ. హల్లెలూయా. నీ దూతలు నేను రక్షిస్తాయేమో. కానీ మళ్ళా తొందరపడలే. హల్లెలూయా. యేసయ్య నేను దొరుకుతున్నాను అందుకొని అనలేదు ఆయన. తండ్రికి నన్ను అందుకొని అనలేదు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ మాటను అక్కడ ఉపయోగించాడు. ఈ మాటను సాతానుగాడు అక్కడ ఉపయోగించాడు. ఇంకొక మాట, హల్లెలూయా, 2-3 సార్లు ఇలాంటి వాక్యాలు మనకు బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా.
ఇవన్నీ థియరీలోనే ఉంటాయి, మనం నేర్చుకున్న దానిలోనే ఉంటాయి, బైబిల్ చదువుట్లో ఉంటాయి, బైబిల్ రీడింగ్లో ఉంటాయి, బైబిల్ క్లాసులలో ఉంటాయి ఇవన్నీ. అందుకే ఇక్కడ అంటున్నాడు, సిలువ మీద దొంగ కూడా ఒక మాట మాట్లాడండి అక్కడ. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఇది సాతాను గారి మాట, మనతో కూడా మాట్లాడతాడు. ఎగురుకుంటా పోతాను, భుజాన్ని వేసుకొని పోతాను, ఎగురుకుంటా పోతాను అంటాడు వాడు మనల్ని కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. బాటసారులు అంటున్నారండి బయటికి పోయే వాళ్ళు కూడా అంటున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు, నువ్వు దిగినట్టయితే మేము కూడా నమ్ముతామంటున్నారు. ఈ సాతాను గారి మాటలు. కానీ ఇక్కడ దేవుని మాట ఏమంటున్నారంటే, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇదే ఎప్పుడు కూడా దూతలను మన తోడుగా ఉంచుతా అంటాడు, మనకు నీడగా ఉంచుతా అంటాడు. కనురెప్ప పాటులో ప్రతి అపాయాన్ని మనం తప్పించుటకు ఆయన సమర్థుడు అని నమ్మాలి. మనకంటే ముందు వెళ్ళిన వారు ఎంతో మంది. ఏసన్న గారు ఒకసారి ఇదే విధంగా మీటింగ్కి వెళ్తున్నాడట. మీటింగ్కి వెళ్తా ఉంటే బస్సు ఆగలేదట. ముందు బస్సు వెళ్ళిపోయేది, చాలా జాగ్రత్తగా వినడమ్మా. ముందు బస్సు వెళ్ళిపోయేది. అబ్బా ఇక బస్సు పోయినట్టు వేరే బస్సు లేదు, అక్కడ మీటింగ్ ఆలస్యం అవుతుంది ఎట్లా అని ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక ఎక్స్ప్రెస్ బస్సు వచ్చిందట. ఎక్స్ప్రెస్ ఆ గ్రామంలో ఆగవాట. అయినా కానీ ఈసారి చేయి ఆపగానే ఆ యొక్క బస్సు డ్రైవర్లు ఆ బస్సును ఆపగానే ఈయన బస్సు ఎక్కిండు. కొంత దూరం పోయేసరికి ఆ బస్సు లోయలో పడి ఉన్నదట. ఆ బస్సు లోయలో పడి చాలా మంది చనిపోయారట. ఒకవేళ అదే బస్సు దొరికింటే ఆయనకు దేవుడు కాపాడినట్టే కదా, మరి చప్పట్లు కూడా ఎందుకు? మనల్ని కూడా అట్టే కాపాడుతాడు. హలోలోయ మనకు తెలియదు, అది తెలియని రీతిలోనే మనల్ని కాపాడుతాడు ఆయన. మనకు అర్థం కాదు, మన కంటికి కనపడవు, మన చెవులకు వినపడవు, మనుషుల హృదయానికి అర్థం కాదు దేవుడు చెప్పేటువంటి మాటలు. అందుకే అంటున్నాడు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హలలో ఎత్తి పట్టుకోవడం అంటే ఏంటండి? దూతలు అన్నాడు ఇక్కడ. హలలో అదేనా? 2 దూతలు చిన్నప్పుడు మనం ఆటాడుకున్న వాళ్ళం అందరం. ఇట్లా ఇట్లా ఏది టిక్కెట్ అయితే మళ్ళీ మోగాలు పెట్టి మనోడు అటొప్పు తప్పు మీద చేయబెట్టి పోయిన వాళ్ళు అటువంటి వారమే మన అందరం. అట్లా ఎత్తి పడతాడట హలలోయ. ఎత్తి పట్టుకోవడం అంటే మాటలు కాదు, ఏ దెబ్బ కూడా తాగకుండా ఎత్తి పట్టుకోవడమా? నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. సింహం లాంటి మనుషులు ఉన్నారు, సింహం లాంటి మనుషులు ఉన్నారు. వాని చూపు మంచిది కాదు, వాని మాట మంచిది కాదు. సింహం లాంటి ఎప్పుడు వీడిని మింగుదామా, వీడు ఎప్పుడు చస్తాడో, వీడు ఎన్నడు పోతాడో అని అనేటువంటి వాళ్ళు సింహం లాంటి వాళ్ళు. వాడు మాట వేసి కూర్చుంటాడా చెట్టు కింద. చూస్తాంటంగా ఏ విధంగా ఉంటాయో అందరం చూసిన వాళ్ళమే. హలోలే సింహాలు ఏ రకంగా మాట పెట్టి ఉన్నాయో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో అందరం చూసిన వాళ్ళమే. మాటుగాడిలో ఉంచి ఉంటాడు వాడు, ఈ రకంగా ఉంటాడు. వీడు ఎన్నడొస్తాడు, పలానా రోజు వస్తాడు, సరే పలానా రకంగా ఉంటాడు, పలానా బండి మీద వస్తాడు. ఈ కాలంలో జరిగేది అదే కదా. ఇంకా ఈ మూల తిరగానే ఫోన్ చేస్తా, వాడు వద్దన్నాడు, మీరు రెడీ, మీరు అందరు రెడీ ఉండండి, వేసేయండి. అలాంటి ప్రమాదాల నుంచి కూడా తప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాంటి ప్రమాదాల నుండి కూడా దేవుడు తప్పించడానికి సమర్థుడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే అంటున్నాడు, సింహాల లాంటి మనుషులు ఉన్నారు. ఎవరిని మింగుదునా, హల్లెలూయ, ఎవరిని మింగుదునా అని వాడు ఎక్కడ తిరుగుతాడట? పేతురు రాసిన పత్రిక ఎక్కడ చదువుతాడు, ఎక్కడ తిరుగుతాడో చూద్దాం. ఎవరిని మింగుదునా అని పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 217వ పేజీ నంబర్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు. వల్ల హల్లెలూయ. ఏం చేస్తాడట వాడు? వెతుకుతా ఉన్నాడు. టైం ఇయ్యాలి కాబట్టి రేపు దొరకవా బిడ్డ, రేపు దొరుకుతావు పో, ఎల్లుండి దొరుకుతావు పో. ఈ లోకంలో అలాంటి వాళ్ళే ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయ. రే దేవుని బిడ్డారా, మన మీద దుష్కార్యం చేయాలని, నిందలు మోపాలని, అవమానాలు చేయాలని
నానా రకాలుగా ప్రజలు తండోపతండాలుగా ఇలాంటి వాళ్ళట ఏమంటున్నాడు? మీ విరోధి. విరోధి అంటే ఎవరండి? శత్రువు, విరోధి. సాతానుగా ఉన్నటువంటి పేరు మీ విరోధి, అపవాది. ఏంటట? అపవాది అంటే సాతాను. గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా, ఎవరిని నాశనం చేయాలనా అని వాడు తిరుగుతూ ఉంటాడట. హల్లెలూయ. అందుకే అంటున్నాడు కొదమ సింహములను నాగు పాములను. హల్లెలూయ. కొంతమంది కాటేసే మనుషులు ఉంటారు, మీకు తెలుసో లేదో. నాగుపాములు అంటే నాగుపాములే అనుకోకండి. ఈ వాక్యాన్ని విమర్శించి మాట్లాడినా వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థం చేసుకోలేక నాగుపాము కాటేసిండా? అవునా? వాడు కాటేస్తే తిరుగుండదు. హల్లెలూయ. కటమే, నాశనమే. వాళ్ళ భాష అది కాటు. అవునా? తాగిన ఏమంటారు? వీనికి అమలు వచ్చినాయి అంటారు. ఎందుకంటారు అట్లా? వాడు ఏదో మాట్లాడుతున్నాడు, వానికి ఏం కలిసింది? పాము కలిసింది. హల్లెలూయ. అర్థమవుతుందా అక్కలరా? ఎందుకంటే చెప్తున్నా, సింహాలు, నాగుపాములు అని తెలుసా? నాగుపాము చూసి మనం భయపడుతూ ఉంటాం. నాకైతే మరీ భయం, మీకు భయం ఉండదు లేదో కానీ నాకు పాము కనపడితే చాలా భయపడతాను నేను. నాగుపాములను మరి మీరు నాగుపాములను త్రొక్కేదారు కదా, నీళ్ళు ఉన్నది కదా అని అంటే నాగుపాములు కాదు, నాగుపాము అటువంటి వాళ్ళను. హల్లెలూయ. గట్టిగా చప్పట్లు కొట్టండి. తొక్కే శక్తినిస్తాడు దేవుడు మనకు. నాగుపాము అటువంటి వాడిని కూడా కాలు కింద యేసయ్య శీఘ్రంగా నలగొట్టాడు. తెలుసా? ఎట్లా నడిచాడు? కాలుతో ఇట్లా. నేను వెనకడ సిగరెట్ ఇట్టే నడిచేది, ఇట్లా కింద వేసి ఇట్లా నలిచేది. ఆ విధంగా నలుస్తాం మనం వాడిని. హల్లెలూయ. అంత ధైర్యం ఇస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగాలు. హల్లెలూయ. భుజంగాలు అంటే ఏంటి అండి? కొదమ సింహం అంటే సింహం అంటే సింహం తీసుకోండి, సింహమే. అంతేనా కదా? ఏ సింహం అయినా ఒకటి. భుజంగాలు అంటే ఏంటి అండి? భుజంగాలు, మకరాలు. హల్లెలూయ. మకరం అంటే తెలిసిందా? సముద్రాలలో ఉంటాయి, చెర్లలో ఉంటాయి. అవునా? మొసళ్ళు. హల్లెలూయ. భుజంగం అంటారు దాన్ని. తెలుగు భాషలో, సరి అయినటువంటి భాషలో దాన్ని ఏమంటారంటే భుజంగము అని అంటారు దాన్ని. అందుకే ఇక్కడ అంటున్నాడు భుజంగాలను కూడా మనం ఏం చేద్దామట? దొరుకుతాం మనం. హల్లెలూయ. అంత శక్తినిస్తాడు ఆయనలో కనుక మనం ఉన్నట్టయితే, ఆయన నీడలో మనం నడిచినట్టయితే, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నట్టయితే, ఆయన మన కోటగా ఉన్నప్పుడు, మన కొండగా ఉన్నప్పుడు, ఇలాంటి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తానటువంటి గట్టిగా చప్పట్లు కొట్టండి. అంతేనా కదా? ఏమైపోయిందట? నక్క చేసే పనులకు తాబేలు తప్పించకపోయింది. హల్లెలూయా. నక్క చేసే పనులకు తాబేలు తప్పించకపోయినట్టుగా ఆ రకంగా మనల్ని తప్పిస్తాడట. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. మమ్మల్ని ఒక్కరిని కానీ మిమ్మల్ని కూడా తప్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టరు ఎందుకు? మిమ్మల్ని తప్పిస్తా దేవుడు. అందరినీ తప్పించాలి. నీకు జ్వరం వచ్చినా, నీకు రోగం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు బాధ కలిగినా, నీకు ఇరుకున్నా, నీ ఇబ్బంది ఉన్నా, నీ శరీరంలో ఏ బాధ ఉన్నా, నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, నువ్వు మోకరించి ఈ 91వ కీర్తన చదవండి. ప్రతి రోగ వ్యాధి బంధకాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకే అంటున్నాడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు. ప్రతి అపాయం నుండి తప్పిస్తాడు, ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, ప్రతి తెగుల నుంచి తప్పిస్తాడు. అతడు నా నామము నెరిగిన వాడు గనుక. హల్లెలూయ. అతడు ఎవరిని ఎరిగిండట? ఆయన నామాన్ని ఎరిగిన వాడు కాబట్టి. ఆయన నామం. హల్లెలూయ. నిన్ను రక్షించేది ఏంటిది? యేసునామం. నిన్ను రక్షించేది ఏంటిది? యేసునామం. నిన్ను కాపాడేది యేసునామం. నీకు శక్తినిచ్చేది యేసునామం. నీకు బలాన్ని ఇచ్చేది యేసునామం. అందుకే అంటున్నాడు అతడు నా నామము నెరిగిన వాడు గనుక. అతడు నా నామము నెరిగిన వాడు గనుక. ఎవరి నామం ఎరిగిండట? ఎవరి నామం ఎరిగాడట? నువ్వు ఎవరి నామం ఎరిగావు? ఇప్పుడు మనకి ప్రశ్న కావాలి. నువ్వు ఎవరి నామం ఎరిగావు? నువ్వు ఆ నామం కనుక ఎరిగినట్టయితే
ఎరగడం అంటే నాకు తెలుసు. మరి రాంపూర్లో సుధాకర్ అంటే కొంతమంది తెలియదు. నేను హలోయ ఇప్పటి కూడా నేను తెలియదు. నేను ఇప్పటికి ముసలోడిని అయినా కానీ ఇంకా నేను కొంతమంది తెలియదు నేను. ఎందుకంటే నేను అక్కడిక్కడ తీసుకపోయేది చిన్నప్పటి నుంచి. అయితే చెప్తున్నా, అతడు నా నామము నెరిగిన వాడు కనుక ఆయన నామాన్ని మనం ఎరగాలి. ఇప్పుడు పలానా ఊళ్ళో పలానికి అక్క తెలుసా అంటే ఏమంటాం మనం? తెలిస్తే తెలుసు అంటాం. ఎరకైతే ఎరగటం, ఎరగలేకుంటే నాకు ఎరగలేదు అని అంటాం మనం. కానీ మనము దేవుని బిడ్డలంగా ఉండి ఆయన నామం ఎరిగినటువంటి వారం కావాలి. ఈరోజు ఆయన నామాన్ని ఎరిగేటువంటి వారంగా మనం ఉండాలి. నా నామము నెరిగిన వాడు గనుక, నామాన్ని ఎరిగితే చాలు, ఆయన నామాన్ని ఎరిగితే చాలు, నేను అతన్ని గణపరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయ. మనల్నే దేవుడు గణపరుస్తాడట, మనల్ని ఆయన గణపరుతాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు వాక్యం చదవకపోతే, నువ్వు పరిచర్య చేయకపోతే, దేవుని సేవకులకు తోడ్పడకపోతే, అంతే కదా. ఇప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే దేవుని కోసము ఆహార నిశలు శ్రమించాలి, కష్టపడాలి, బాధపడాలి. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా నామము నెరిగిన వాడు కనుక ఆయన నామాన్ని ఎరిగేటువంటి వాడు కావాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు, వారికి ప్రకటించా ఎవరైనా వెళ్తారా? ఎవరైనా ఉన్నారా? బలం కలిగిన వారు ఉన్నారా? సత్త కలిగిన వారు ఉన్నారా? దేవుని సేవ కోసం ఆస్తులు అమ్మిన వారు ఉన్నారండి, అంతస్తులు అమ్మిన వారు ఉన్నారు, భార్య పిల్లలను చూడకుండా వెళ్ళిపోయి మరణమైన వాళ్ళు ఉన్నారు, మళ్ళా భార్య పిల్లలను చూడలేనటువంటి వారు కూడా లేకపోలేదు. వాళ్ళే కనుక మనలాగా ఉంటే మనకి ఇక్కడ స్వార్థ వచ్చేది కాదు. గట్టే చప్పట్లు కొట్టండి. మీరు ఇక్కడ నిలబడి చెప్పేవారం కాదు, మీరు ఇక్కడ కూర్చునేవారు కాదు. ఆయన నామం ఎరిగేటువంటి వారం కాదు. ఆయన నామంలో శక్తి ఉన్నది. ఆయన నామం ఎరిగితే నువ్వు ఇంట్లో కూర్చోవు. ఆయన నామాన్ని ఎరిగితే దేవుని మాట మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. ఆయన నామాన్ని ఎరిగితే నువ్వు వాక్యం చెప్పకుండా ఉండలేవు. ఆయన నామాన్ని ఎరిగితే నీవు ఆయన యొక్క క్రియలు చేయకుండా నీవు ఉండలేవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతడు నా నామము నెరిగాడు గనుక, ఆమె నా నామం ఎరిగింది గనుక, అంతే కదా, ఆమె నా నామం ఎరిగింది గనుక నేను ఆమెను గణపరుస్తానంటున్నాడు. హల్లెలూయ. ఆయన అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఆయనను గణపరిచేవారు కావాలి, శక్తిమంతులు కావాలి, బలహీనులం కాదు. మన కాళ్ళలో బలం ఉన్నప్పుడు, మెడల నరాలలో బలం ఉన్నప్పుడు, నడుములో బలం ఉన్నప్పుడు, కీళ్ళల్లో బలం ఉన్నప్పుడు, శరీరంలో బలం ఉన్నప్పుడు ఆయన పాద సేవ చేయాలి, ఆయనతో నడవనికి ప్రయత్నం చేయాలి, ఆయనతో గడపనికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాడు ఆయన, నా నామము ఎరగాలి, ఆయన నామం ఎరిగేటువంటి వాడు కావాలి. ఎంతో మంది ఎరగకుండా ఉన్నారు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? యోనాను ఏమంటున్నాడు? ఓయి నిద్రపోతా, ఏం చేస్తున్నావు అక్కడ? ఓయి నిద్రపోతా, ఓయి తిండిపోతా అన్నాడు. ఎప్పుడు కూడా నిద్రపోతులాగా ఉండడానికి క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదు. ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన నామాన్ని జపించాలి. అందుకే అంటున్నాడు, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఏంటట? అతడు మొరపెట్టగా, కొంతమంది అంటే ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్, నేనైతే నిమ్మలంగానే ఉంటా, నేను కడుపునేది దీన్ని మంచిగా పడుకుంటా, మీరు ప్రార్థన చేయండి బ్రదర్. ఒట్టిగానే అవుతుందా కార్యం? అవుతుందా? గొడ్డలతోటి కట్టె పలుకుంటా కట్టె పలుకుతుందా? నీ చేత ఎంత కొడితే ఏమున్నది? అట్లా ఉంటుంది నీ ప్రార్థన. ప్రార్థన చేయకపోతే అంతే కదా, ప్రార్థన చేయకపోతే అంతే. అందుకే అంటున్నాడు, అతడు నాకు మొర్ర పెట్టగా. ఎవరు మొర్ర పెట్టగా? ఆయన బాధ్యతగా మాట్లాడుతున్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా, నువ్వు గ్రహింపలేనటువంటి క్రొత్త సంగతులు నీకు తెలియజేస్తాను బిడ్డ అంటున్నాడు ఆయన.
నువ్వు గ్రహించవు. ఈ విధంగా జరుగుతుందని నేను ఎన్నడూ నా యొక్క బ్రతుకులో అనుకోలేదు బ్రదర్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇది నేను చేస్తానని అనుకోలేదు బ్రదర్ అని అనుకునేటువంటి వారు ఉన్నారు. ఆయన అంటున్నాడు ఇక్కడ, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఏం చేస్తాడట? ఉత్తరం ఇస్తున్నాడట. హల్లెలూయా. మీరు మొదలుపెడితే ఉత్తరం ఇస్తున్నాడా దేవుడు? జవాబిస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. జవాబిస్తాడు ఆయన. మనకు మాట్లాడే దేవుడు. అవునా? మాట్లాడేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆగరట, అరణ్యంలో వెళ్ళిపోతుందట. హల్లెలూయా. అబ్రహాం అన్నాడని, సారా అన్నాడని, ఇంటకెళ్ళి వెళ్ళబెట్టిండని చిన్న బాబుని ఎత్తుకొని చిన్న నీళ్ళ తిత్తి పట్టుకొని ఆగరు అరణ్యంలో వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతా ఉంటే కొంతసేపటికి ఆ తిత్తిలో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయాయి. ఏమైపోయామ్మా? ఆ నీళ్ళ బుడ్డిలో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయాయి. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది, ఎక్కడ చూసినా కనపడతలేవు. హల్లెలూయా. ఎక్కడ చూసినా నీటి జాడ కనపడతలేదు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇవి నా మాటలు కాదు, ఇవి నీటి జాడలు లేవు ఎక్కడ చూసినా కానీ. అయ్యో, నేను పిల్లవాడిని చావు నేను చూడలేనని ఒక చెట్టు కింద పడేసి పూతవేటు దూరం పోయి ఏడుస్తా ఉన్నది. గట్టిగా తప్పని కొట్టండి. పూతవేటు దూరం పోయిన తర్వాత దేవుడు ఒక నీటి జలనిచ్చాడమ్మ. హల్లెలూయా. నీటి ఊటనిచ్చా. ఆగరు, నీకేమి వచ్చింది? నువ్వు ఎందుకు ఈ రకంగా వస్తున్నావు? దేవుడు మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. ఆగరుతో మాట్లాడిన దేవుడు నీతోటి మాట్లాడా? అబ్బాయి, మనం అంత పరిశుద్ధం కాదండి. ఎవరితోటైనా మాట్లాడతాడండి దేవుడు. అందరితోటి మాట్లాడతాడు. కయ్యతోటి మాట్లాడలేదా? కయ్యను మంచి పని చేసిండా? మాట్లాడిండా లేదా? హల్లెలూయా. మాట్లాడిండా లేదా? మన మాట వింటాడా లేదా? దేవుడు వింటాడు. యెహోషువ మాట విన్నాడా? విన్నాడు. విని ఏం చేశాడు? యెహోషువ ప్రార్థన చేయగానే సూర్య చంద్రులు అక్కడ నిలిచిపోయాయి. హల్లెలూయా. ఆయన వినే దేవుడు, వాటికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అవునా? ఒక గుడ్డివాడు వెళ్తే దేవుడు ఆగిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవాది దేవుని ఆపగలిగే శక్తి ఎవరికి ఉన్నదట? ఎవరికి ఉన్నదండి? గుడ్డివారికి ఉన్నది. మరి మనం ఏమైనా గుడ్డి వాళ్ళమా? మనం ఏమైనా చెవిటి వాళ్ళమా? మనం ఏమైనా కళ్ళు లేని వాళ్ళమా? మన కాలు రెక్కలు అన్నీ బరాబర్ ఉన్నాయి, అవయాలు బరాబర్ ఉన్నాయి కదా. అంతేనా? ఆయన అంటున్నాడు, నన్ను దాటిపోకయ్యా దావీదు కుమారా, బతిమై నేనయ్యా. హల్లెలూయా. గుడ్డాడా కూర్చో. బాగా లేచి బాగా కొడుతాను ఏంద్రా? దేవుడు వినింత వరదాకా మనం వెళ్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. బాగా రోజు పెడతాను ఏందని అడుగుతున్నాడు. ఏమయ్యా అని అన్నాడా? అనలేదు. ఆయన విలువగానే ఎంతోమందికి వద్దని చెప్పినా, ఎంతోమంది ఆటంకాలు కలిగించినా, ఎంతోమంది అవరోధాలు కలిగించినా, అవునా? అరే ఏదైతే నీకేం పని రాకుంటాడా? కార్యకర్తలు ఉన్నారు, మాతోటి పని, నీతోటి పని. దేవునికి అందరితోటి పని అనండి. అందరితోటి పనే, నీతోటి పనే, నాతోటి పనే. మూలకున్న ముసలమ్మతోటి కూడా పనే ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతడు విలువగానే వెంటనే యేసయ్య ఆగి వెనుకకు చూసాను అన్నది. గట్టిగా తప్పడబడదామండి. బా, ఎంత మంచి మాట అండి. ఆగి వెనుకకు చూశాడు. నేనేమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? అయ్యా, నాకు దృష్టి ప్రసాదించు. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎప్పుడు కూడా దేవుని గురించే మాట్లాడేవాడు ఆ మూడు బాటల దగ్గర కూర్చొని. అందరు చెప్పితే వినేటువంటి వాడు. ఎందుకంటే చూపు లేవు కాబట్టి. యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, యేసయ్య ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, యేసయ్య మహత్కార్యాలు చేస్తున్నాడు, యేసయ్య అనేకమైనటువంటి
పక్షవాత రోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఈ విషయాలన్నీ విన్నాడు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు యేసుప్రభుని విలువగానే అతడు అతనికి ఉత్తరం ఇచ్చి తనకు కళ్ళు ప్రసాదించాడు. హల్లెలూయా. చదవండి. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. హల్లెలూయా. ఎవరికైనా శ్రమలు ఉన్నాయా? ఎవరికైనా శ్రమలు ఉన్నాయా? శ్రమలు ఎంతమందికి ఉన్నాయండి? శ్రమలు ఎంతమందికి ఉన్నాయి? అంతేనా? శ్రమలు అందరికీ ఉంటాయి. అవునా? చీమకు కూడా శ్రమ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అంతా సంపాదించుకోవాలి, ఒక దగ్గర చేర్చుకోవాలని ఆశ ఉంటుంది వాడికి. శ్రమలు అందరికీ ఉంటాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. శ్రమలలో తోడై ఉండేటువంటి దేవుడు. మనకు శ్రమ వచ్చిందా, ఆయన తప్పించుకునే దేవుడు కాడు. నువ్వు శ్రమలలో ఉన్నావా, నువ్వు ఇబ్బందులలో ఉన్నావా, నువ్వు ఇరుకులలో ఉన్నావా, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు అన్ని గమనించేటువంటి దేవుడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. హల్లెలూయా. దేవుని ద్వారా శ్రమలు పోయాయి అని అన్నటువంటి వారు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దేవుడే మన శ్రమలను తీసేటువంటి వాడు. శ్రమలను అందుకే అంటున్నాడు, నీకు రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది వ్యతిరేకులు ఉన్నా కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు. నీకు రూపించబడిన ఎంతోమంది వ్యతిరేకులు ఉన్నా కానీ ఆయన పని జరిగించుకుంటూ వెళ్ళిపోతానే ఉంటాడు. అందుకే అంటున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చాయండి? ఎన్ని శ్రమలు వచ్చాయి? అయినా కానీ దేవుడు అట ప్రతి చోట చెరసాల్లో తోడుగా ఉన్నాడు, పరో ఇంటిలో తోడుగా ఉన్నాడు. అవునా? చెరసాల అధికారులతో తోడుగా ఉన్నాడు, అందరితో తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు శ్రమలు వచ్చాయి కాబట్టి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అట్టి శ్రమల నుండి అతడు విడిపించాడు. విడిపించడానికి సమర్థుడు మన దేవుడు. యేసు ప్రభు కూడా స్వయంగా ఒక మాట మాట్లాడాడు, నాకు శ్రమలు వచ్చినాయి బాబు, ఆ శ్రమలు కూడా మీరు కూడా అనుభవించాలి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి యోహాను సువార్త ఒక మాట మనం చూసుకుందాం, 16వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం. నా యందు మీకు సమాధానం కావాలంటే ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు ఏంటిది? సుఖంగా ఉంటారు బిడ్డ అంటారా? 2 చేతుల తింటారు బిడ్డ అన్నాడా? మంచిగా ఏసీలు పెట్టుకొని పండుగలు బిడ్డ అన్నాడా? ఫ్యాన్లు వేసుకొని పండుగ అన్నాడా? ఆ విధంగా ఉంటారు అన్నాడా? మనం అనుకుంటాం కదా, కొద్దిగా అంత సుఖం రాగానే అబ్బా దేవుడు అని దీవించాడు, ఆమేన్ హల్లెలూయా, మంచి పంట పండింది, ఆమేన్ హల్లెలూయా, అయ్యో ఇంక్రిమెంట్ కలిసింది ఉద్యోగంలో, హల్లెలూయా, ప్రమోషన్ వచ్చింది, హల్లెలూయా. అంతేనా? ఇది కాదండి. శ్రమలను జయించాలి, కష్టాలను జయించాలి, నిందలను జయించాలి. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు లేకపోతే క్రైస్తవుడే కాదు, అవమానాలు నిందలు లేకపోతే పరలోక రాజ్యం లేదు మనకు. ఈ 2 మాత్రం కామన్గా క్రైస్తవులంగా పాటించాలి. శ్రమలు లేకపోతే క్రైస్తవులము కాదు, అవమానాలు లేకపోతే నిందలు లేకపోతే పరలోక రాజ్యము లేదు. ఈ 2 సూటిగా మనం నమ్మాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. లోకం అంటే ఏంటంటే మనమే, మనలోనే శ్రమలు ఉంటాయి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోవాలట. హల్లెలూయా. శ్రమలలో ఏం చేయాలి? కృంగిపోకూడదు, బలహీనులం కాకూడదు. అందుకే అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారంటున్నాడు ఇక్కడ. మనం కూడా జయించేది ఉంది. ఆ శ్రమలు అనుభవించాలి. శ్రమలు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను.
అతను విడిపించి అతన్ని విడిపించి అతను గొప్ప చేసేది. హల్లెలూయా హల్లెలూయా. తప్పలు కొట్టి. గొప్ప చేస్తాడట అండి మనలను, గొప్ప చేస్తాడట. ఏదో గొప్ప అంటే మామూలు గొప్ప కాదు బాబా, ఊరంతా గొప్ప. అబ్బా అబ్బా అబ్బా, ఏదో 10 బిల్డింగులు కట్టగానే గొప్పతనం కాదు, 10 ఎకరాలు పొలం ఉండగానే గొప్పతనం కాదు, అవునా? పెద్ద గవర్నమెంట్ జాబ్, పెద్ద జాబ్ రాగానే గొప్పతనం కాదు. ఆయన గొప్ప చేస్తాడట. హల్లెలూయా. దేంట్లో గొప్ప చేస్తాడు? ఆరోగ్యంలో, అవసరతలో, అన్ని విషయాలలో గొప్ప చేస్తాడట. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను. యోసేపు గారిని గొప్ప చేశాడా? చేసిండా? యోసేపును గొప్ప రాజుగా చేశాడు. దానియేలును రాజుగా చేశాడా? దానియేలు కనుక దేవుల్లో లేకపోతే ఆయన ఎప్పుడో అగ్నిలో కాలి చనిపోయేటువంటి వాడు, నామరూపాలే కూడా పోయేది ఉండే. అందుకే అంటున్నాడు ఇక్కడ, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో కూడా దేవుడు వారిని విడిపించాడు. ఆయన విడిపించిన దేవుడు మనలను కూడా విడిపిస్తాడని మనం నమ్మాలి. అందుకే అంటున్నాడు, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను. ఏదో పెద్ద ఏది పేరు గొప్పట, ఊరు దిబ్బట, ఆ గొప్ప కాదండి. నేను అందరికీ తెలుసండి, మా ఊర్లో లేకుంటే మాకు అందరు తెలుసండి. మొన్న ఒకడు ప్రభాలు విండట, నాకు తెలియనివాడు ఎవడున్నాడండి, అందరు నాకు తెలుసు అన్నాడట, అందరు నాకు తెలుసు అన్నాడట. ఇప్పుడు ఊచలు లెక్క పెడతాడు వాడు, పేరు వద్దులే. ఎప్పుడు కూడా లోకంలో ప్రగల్భాలు పలుకుడు అవసరం లేదు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడని మనం గ్రహించాలి. ఆయన మెచ్చుకోవాలి, కానీ మనుషులు మెచ్చుకోవడం ఏంటండి? పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే తావు కొడతారు మానవులు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతన్ని విడిపించి నేను గొప్ప చేస్తాను, గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతనిని. హల్లెలూయా. మరి మీకు దీర్ఘాయువు కావాలంటే చప్పట్లు కొట్టండి. దీర్ఘాయువు అంటే శాశ్వతమైన, దీర్ఘాయువు అంటే చాలా సంవత్సరాలు బ్రతకడం, చాలా సంవత్సరాలు బ్రతకడం దీర్ఘాయువు అంటే. దీర్ఘాయుష్మాన్ బాగుంటారు వాళ్ళు కదా. దీవించండి ప్రభు అంటాం మనం, ఆశీర్వదించండి ప్రభు అంటాం, అభివృద్ధి చేయండి ప్రభు అంటాం, ఇవే అడుగుతాం. కానీ నాకు కష్టాన్ని ఇవ్వండి ప్రభు అంటారు కదా, ఎవరు అన్నారు? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అందుకే ఆయన అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. తృప్తి తృప్తి ఎప్పుడు కలుగుతుందండి? ఇప్పటికి కూడా మన కుటుంబాలలో తృప్తి ఉన్నదా? అబద్ధం ఆడకండి. నెమ్మది ఉన్నదా? ఇంటికి పోగానే గంపరాక్ష అసలు ఎక్కడ దొరికిండ్రా పోయి, అంతేనా? తిరిగి భర్త రాగానే ఇంట్లో పిల్లలు లొల్లి, భార్య లొల్లి, బయట లొల్లి, సమాధానం లేకుండా. అందుకే అంటున్నాడు, తృప్తిపరుస్తాడు మన దేవుడు. నీకు తృప్తి కావాలనంటే ఆయనతో జీవించాలి, ఆయనతో నడవాలి, ఆయన పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. అందుకే అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. మోసేను అతడు ప్రేమించాడు. హల్లెలూయా. మోసేకి ఏమైనా దెబ్బ వచ్చిందా? అన్న నా కాలు పోయినాయి అన్నాడా? నా కళ్ళు కనపడతలేవు అన్నాడా? నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంత బలం ఉన్నదని యెహోషువ కూడా చెప్తున్నా. దీర్ఘాయువు అంటే మాటలు కాదు, అన్ని అవయవాలకు ఆయన సరఫరా చేసేస్తాడు. ఏ అవయవానికి ఏది కావాలో ఆయన ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. తృప్తిపరచడం. ఎన్ని గోళీలు వేసినా రోగం రగనులను ఏమంటారమ్మా వాళ్ళను? ఒక్కసారి చంపే రాదే, ఎందుకే ఈ గోళీలు అన్నీ అంటారు. తృప్తి ఉన్నదా? మరి వేసుకుంటాను కదా గోళీలు, వాడుతాడు కదా. మా అజయ్ అంటాడు వాళ్ళ అమ్మను, ఎవరికి ఇంత మందు తెచ్చిపోయారు, అదే చంపరు, అదే ఒకసారి. అట్లున్నది బాధ. కానీ దేవుని దగ్గర రమ్మంటే రాడు. దేవుని దగ్గరికి రమ్మంటే ఇసుమంత అయినా రాడు. హల్లెలూయా. ఆయన గురించి మనందరం కూడా ప్రార్థన చేయాలి, రావాలి. చిన్నప్పుడు సేవకు పోయినప్పుడు పక్కనే కూర్చొని మంచిగా వాక్యం వినేటువంటి వాడు దుష్ట సహవాసం మంచి నడవడిని చెడిపేసింది. కాబట్టి ఇప్పుడు
దేవుడు అంటేనే దూరంగా జీవిస్తున్నాడు. నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, పడకలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయనకు తృప్తి ఉందా? అన్నీ ఉన్నాయి. ఆహారం ఉంది, ఏ కొదవ లేదు, అన్నీ ఉన్నాయి. ఏ లోటు లేనిగా జీవిస్తున్నాడు. ఆయన ఏం తక్కువ ఉన్నది? ఆయనకు తృప్తి లేదు. నీ భార్యతో తృప్తి ఉందా? ఈరోజు నీ పిల్లలతో తృప్తి ఉందా? సమాధానం ఉందా? నెమ్మది ఉందా కుటుంబాలలో? ఇంటికి రాగానే ఏదో ఒకటి తెలిసింది, అంతా చెవులు గిల్లు పడ్డాడు చెప్తాను. తృప్తి ఉండాలండి, తృప్తి కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతను నేను. ఈ లోకానుసారమైన తృప్తి కూడా ఉంటుంది. హల్లెలూయ. ధనవంతుడు కూడా తృప్తి పొందిండట. ఎవరు తృప్తి పొందిండ్రు? చిన్న గడిసెలు ఇప్పేసి, చిన్న కొట్లు ఇప్పేసి, నేను పెద్దవాటిని కట్టుకుంటా, తినుము, తాగుము, సుఖించుము, ఆహా ఓహో, నా బలం చేత సంపాదించాను, పంట పండించాను, ఇన్ని పుట్లైనాయి, అన్ని పుట్లైనాయి అని విర్రవీగుతా ఉన్నాడు. వాడు తృప్తి అనుకుంటున్నాడు. అది ఈ లోకానుసారమైన తృప్తి అది. కానీ దేవుడట సంతృప్తినిచ్చేటువంటి దేవుడు అండి మన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతని నేను తృప్తి పరచెదను. చివరి మాటలో చూసుకున్నట్టయితే, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను. హల్లెలూయ. రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటండి? అర్థం చెప్పాలండి. హల్లెలూయ. రక్షణ అంటే ఏంటి? ఏమంటున్నాడు? నా రక్షణ. హల్లెలూయ. ఏ రక్షణ అట? స్టేషన్లలో రక్షక భట నిలయం అని ఉంటుంది. అక్కడ రక్షిస్తారా? రక్షిస్తారు. కానీ ఏనంటున్నాడు? నా రక్షణ. మన క్రైస్తవులు కూడా ఆడే భాష ఏంటిదంటే మాట్లాడుకుంటారు, అక్క రక్షణ తీసుకున్నావు, అక్క రక్షణ తీసుకున్నావు, అక్క అన్నారా? రక్షణ తీసుకున్నావా? రక్షణ తీసుకోవడమే కాదు. హల్లెలూయ. రక్షణ తీసుకున్న క్రైస్తవుడు నిద్రపోవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోవద్దు. ఏదో రక్షించబడ్డాం, ఇక చాలు, చచ్చిపోకున్నా ఏం కాదు, నేను ఏం చేయకున్నా ఏం కాదు, నేను దశభాగాలు ఇవ్వకున్నా ఏం కాదు, నేను గుడికి పోకున్నా ఏం కాదు, వాక్యం చదవకున్నా ఏం కాదు, ప్రార్థన చేయకున్నా ఏం కాదు అని అనుకున్నావే అని అనుకో. రక్షణ అందుకున్న వారి పేర్లు పెట్టి పిలువగా, ఆయన మరి ఆయన పేర్లు పెట్టి పిలుస్తాడు. మరి జాగ్రత్త. నేను రక్షణ తీసుకున్నాను కదా, పలానా అయ్యగారు గొప్ప అయ్యగారు అండి, మామూలు అయ్యగారు కాదు, అభిషేకం ఉన్న అయ్యగారి దగ్గర తీసుకున్నా. ఏ అయ్యగారు అయితే ఏంటండి? నేను మాట్లాడే తప్పైతే దాన్ని క్షమించండి మీరు అందరూ. ఏ అయ్యగారు అయితే ఏంటండి? రక్షణ అంటే పరలోక రాజ్యంలో చేరేది రక్షణ. నా రక్షణ అతనికి నేను చూపెడతాను. చూపిస్తున్నాడా? రక్షణ తగ్గట్టు మనం చేయాలా లేదా? రక్షణ తగ్గట్టు పని చేయాలా లేదా? ఇంతకుముందు గాలిలో తిరిగావు, అక్కడ తిరిగావు, ఇక్కడ తిరిగావు, ఎక్కడో తిరిగావు. నేను తిరిగినంత ఎవరు తిరగలేదు అనుకో, చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ బంధు. రక్షణ తీసుకున్నాక ఏ దారి, ఏ రక్షణ మనకు అవసరం లేదు, ఎవరి ప్రొటెక్షన్ మనకు అవసరం లేదు, ఎవరి బలం మనకు అవసరం లేదు, ఎవరి శక్తి మనకు అవసరం లేదు. ఆయన ఉన్నాడు. హల్లెలూయ. ఆయనే నా రక్షణ నీకు చూపెడతానంటున్నాడు ఆయన. హల్లెలూయ. రక్షణ అంటే ఏంటిది? కష్టాలేనండి. కష్టాల కొలిమిలో మనం ఉండాలి. కష్టాల కొలిమిలో ఉండాలి. కష్టాలు అనుభవించాలి. ఎప్పుడు కూడా నాదే ఇంత, నాదే ఇంత, నేనే అని కాదు. రక్షణ అంటే మామూలుది కాదు. హల్లెలూయ. రక్షించేవాడు ఎట్లుండాలండి? అవునా కాదు? రక్షించేవాడు ఎట్లుండాలి? టీచర్ ఎట్లుండాలి చెప్పండి? టీచర్ ఎట్లుండాలి? సిగరెట్ దాక్కుండా, బాధపడి మన దాకా కూడా తిరగాల. తిరిగితే ఏమంటారు తల్లిదండ్రులు? నువ్వు పనికి రావని కాంప్లైంట్ చేస్తారు. స్కూళ్ళలో కూడా కొంతమందిని పెట్టుకుంటారు ఈ కాలంలో. ఎవరు ఎటువంటి వాళ్ళు ఏం కదా అని వాళ్ళని ఎంక్వైరీ చేయండి. కనుక మనకి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళలోగా నన్ను కూడా ఎంతోమంది అడిగిళ్ళు, మా సంఘంలో కొత్త సేవ చేస్తావట, బాగా చేస్తావట, నువ్వు బ్రహ్మాండంగా చేస్తావట. నాకెందుకే నువ్వు నడిపించేది? నేను ఉన్నాడు, నువ్వు నాకు ఏది కావాలా? నాకు నా దేవుడు చూడాలి నా సేవను. వాళ్ళలోయ నువ్వెవరా చూడడానికి? నన్ను నువ్వు చూడాలని నేను చేస్తానా? నువ్వు చూడాలని నేను ఖర్చు పెడతానా? నేను చూపెట్టాలా?
ఆయనకే తెలుసు, ఆ కాంటాక్ట్ నాకే తెలుసు. నేను నా రక్షణ అతను చూపెడతా ఉన్నాడు. మరి రక్షణ అంటే నేను మంచి మార్గం అనుకున్నా, మంచి హెవీ రోడ్ ఉంటుంది కావచ్చు, 100-120 స్పీడ్లో పోవచ్చు అనుకున్నా. నేను ఎత్తెత్తండి గుంటలలో ఇట్లా 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 అట్లా. మరి రక్షణ అనుకోకపోతే నేను మంచి కారులో తిరుగుతాను. నేను నా ఇంట్లో కూర్చుందంటే ఒక ఏది మంచి మంచి నౌకరీ చేసిన సోఫా సెట్లు ఉంటాయి, అంతేనా? విలువ గల వస్తువులు ఉంటాయి. నా ఇంట్లో ఏముండదు, అంత సేవకే. ఏం సంపాదిస్తాం మనం? పోయినాడు ఏమవుతుంది? పోయినాడు అందరం పరదేశులము ప్రియులారావన పురమిదిగాదిపుడు నిజముగా మిద్దెలు మేడలు మేలగు సరుకులు పడై కనబడవే నిజముగా. హలోయ అంత నౌకరు చేసి నేను చాలా బాధపడేది, కృంగిపోయేది, కృషించిపోయేది, నెమ్మది లేకుండా ఉండేది, సమాధానం లేకుండా ఉండేది, శాంతి లేకుండా ఉండేది. ఈరోజు నేను చిన్న పెన్షన్ తీసుకుంటున్నా, దాంట్లో సమాధానంతో ఉంటున్నాను. నేను చెప్తున్నా మీకు, నెమ్మదితో ఉంటున్నాను నేను. మరి అంత వచ్చినా నేనేమి దేవుని కోసం ఇవ్వలే, దేవుని కోసం ఏం చేయలే. అయినా కానీ దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన రక్షణ నాకు చూపించాడు. నేను ఇప్పటికీ కూడా ఆయనతో నేను నా చేతనైనంత వరకు, నేను ఎంతవరకు నాకు చేతన అవుతుందో ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకే నేను చేస్తా. కానీ నేను ఎక్కువ చేస్తానని కూడా ప్రగల్భాలు పలకడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పునే నేను నడుచుకుంటాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా రక్షణ నేను అతనికి చూపిస్తాను. మరి ఆ రక్షణ మీరు కూడా చూడాలి అంటే శ్రమలు అనుభవించాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దివారాత్రులు ఆయన ధ్యానించువాడే ధన్యుడు అన్నాడు. దివారాత్రి వాక్యం చదవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. ఏదో ఆదివారం సంకల బైబిల్ పెట్టుకొని రావడం కాదు. ఆదివారం క్రైస్తవుడు కాదా మనం? ప్రతిదినం హల్లెలూయా, రేయింబవలు హల్లెలూయా. ఎక్కడ ఒక పాట ఉండే, రేయింబవలు నీ పద సేవ. హల్లెలూయా, రేయింబవలు ఆయన పాద సేవ చేయాలి. చలి పెడుతుందని ఇట్లా పడుకోవద్దు, ఎండ కొడుతుందని ఉండొద్దు, వాన కొడుతుందని ఉండొద్దు, పురుగులు ఉడుతుందని ఉండొద్దు. సేవకుడు అంటే మాటలు కాదండి, సేవకుడు అంటే మాటలు కాదు. హల్లెలూయా. మరి ఆ రక్షణ మనకు కావాలంటే మనం కూడా ఏం చేయాలి? శ్రమించాలి, కష్టపడాలి, ఆయనలో జీవించాలి. ఆ రక్షణకు మనము పరమార్థం తీసుకొని రావాలి. సరే, మంచిది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం.